సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కీలక బదిలీలు అయితే జరిగినాయి అనమాట. రాష్ట్రంలో 26 మంది డిఎస్పీలు బదిలీలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖలో గడిచిన వారం రోజుల్లో 225 డిఎస్పీలను బదిలీ చేశారు. తాజాగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎస్ అధికారుల నుంచి అన్ని హోదాల్లో ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. గత 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ డిసెంబర్లో ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. ఈజీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులను స్థానచలనం కల్పించినట్టు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అయితే వివరిస్తున్నారు. కాగా రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ అధికారులను బదిలీ అసెంబ్లీ సమావేశాల అనంతరం మూకుమ్మడిగా బదిలీ చేసేందుకు ఆయా జిల్లాల పోలీసు అధికారులు అయితే కసరత్తు మొదలుపెట్టారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి భారీగా బదిలీ జరుగుతున్నాయి. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి.